చేయబడుతున్నాయి. నీడా మొదటి దిశ కింద 1158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 ఎండిఆర్లు పూర్తయ్యాయి. ఏపీఆర్డీసీ ద్వారా 2205 రూపాయల ఖర్చుతో 8286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతుబంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ఆర్ఓబీలను అభివృద్ధి చేస్తున్నారు. 7182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్టు అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 గిగాబైట్ పర్ సెకండ్ను కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 గిగాబైట్స్ పర్ సెకండ్ను అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి. నూతన వైద్య సంస్థలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురుజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. కర్నూలు వాళ్ళు అంతే, ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. మే 2019లో 42% ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న 2వ అవుకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. అవుకు మొదటి టనల్ మరియు 2వ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే 3వ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిందని ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది. అమ్మ పత్తికొండ శాసనసభ్యురాలు.
శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటి వలన